నమస్కారం ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ప్రమాదం హెచ్చరిక, జాగ్రత్త అండ్ వ్యక్తిగత భద్రతా సందేశం లాంటి భద్రత సంకేతాలు మరియు వ్యర్థ పదార్థాలను సురక్షితంగా పారవేయడం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెషన్ను ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ప్రాథమిక భద్రతా సంకేతాలను పేర్కొనడం, భద్రతా చిహ్నం యొక్క ప్రాథమిక వర్గాలను గుర్తించడం, వ్యక్తిగత భద్రతా చర్యలు పేర్కొనడం, 5S అంటే ఏమిటో చెప్పడం, 5S యొక్క ప్రయోజనాలను జాబితా చేయడం, వ్యర్థాలను పారవేసే పద్ధతులు, వర్క్షాప్లో వ్యర్థ పదార్థాలను గుర్తించి వేరు చేయడం, వ్యర్థ పదార్థాలను వేర్వేరు డబ్బాల్లో అమర్చడం. ఇప్పుడు మనం ప్రధానంగా 4 వర్గాలుగా వర్గీకరించబడిన భద్రతా సంకేతాలను చూద్దాం. అవి ఏంటంటే నిషేధ సంకేతాలు, తప్పనిసరి సంకేతాలు, హెచ్చరిక సంకేతాలు, సమాచార సంకేతాలు. భద్రతా సంకేతాల యొక్క ఈ వర్గాలను క్రింది రంగుల ఆధారంగా గుర్తించవచ్చు: ఎరుపు, పసుపు లేదా కాషాయం, నీలం, ఆకుపచ్చ. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కటి వివరంగా చూద్దాం. ఎరుపు రంగు భద్రతా సంకేతాలు సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి: నిషేధ సంకేతాలు, ప్రమాదకరమైన ప్రవర్తన, స్టాప్, షట్డౌన్, ఖాళీ చేయమని సంకేతాలు, అగ్ని భద్రతా సంకేతాలు. పసుపు లేదా యాంబర్ రంగు భద్రతా సంకేతాలలో సాధారణంగా ఇవి ఉంటాయి: హెచ్చరిక సంకేతాలు, జాగ్రత్తలు తీసుకోండి, సంకేతాలను పరిశీలించండి. నీలం రంగు భద్రతా సంకేతాలు సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి: తప్పనిసరి సంకేతాలు, నిర్దిష్ట ప్రవర్తన లేదా చర్య, రక్షణ పరికరాల సంకేతాలను ధరించండి. ఆకుపచ్చ రంగు భద్రతా సంకేతాలు సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి: అత్యవసర సమయంలో తప్పించుకోవడం, ప్రథమ చికిత్స సంకేతాలు, తలుపులు, నిష్క్రమణ, తప్పించుకునే మార్గాలు, పరికరాలు మరియు సౌకర్యాల సంకేతాలు. తరువాత నిషేధ సంకేతాల గురించి తెలుసుకుందాం. నిషేధ సంకేతాలు కార్యాలయంలో అనుమతించబడిన చర్య లేదా ప్రవర్తనను సూచిస్తాయి. సంకేతాలు చర్య యొక్క నలుపు చిహ్నంపై ఎరుపు స్లాష్తో ఎరుపు వృత్తం వలె చూపబడతాయి. వైట్ బ్యాక్గ్రౌండ్తో బ్లాక్ కలర్ టెక్స్ట్లో ఉంటాయి. తరువాత మనం తప్పనిసరి సంకేతాల గురించి తెలుసుకుందాం. తప్పనిసరి సంకేతాలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన నిర్దిష్ట సూచనలను సూచిస్తాయి. చిహ్నాలు నీలం వృత్తం మీద తెలుపు రంగులో ఉన్నాయి. టెక్స్ట్ తెలుపు బ్యాక్గ్రౌండ్లో నలుపు రంగులో ఉంటుంది. తరువాత మనం హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకుందాం. హెచ్చరిక సంకేతాలు ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే ప్రమాదాలు లేదా పరిస్థితుల గురించి హెచ్చరిస్తాయి. ఈ భద్రతా చిహ్నాలు నలుపు రంగు టెక్స్ట్తో పసుపు బ్యాక్గ్రౌండ్లో నలుపు త్రిభుజం చిహ్నాన్ని కలిగి ఉంటాయి. తర్వాత మనం ఎమర్జెన్సీ సంకేతాల గురించి తెలుసుకుందాం. అత్యవసర సంకేతాలు అనేవి సాధారణ సమాచార సంకేతాలు. ఇవి అత్యవసర సౌకర్యాలకు స్థానం లేదా దిశలను సూచిస్తాయి. ఈ సంకేతాలు ఆకుపచ్చ బ్యాక్గ్రౌండ్లో తెలుపు చిహ్నం లేదా టెక్స్ట్ని కలిగి ఉంటాయి. తర్వాత మనం సమాచార సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ సంకేతాలు ప్రకృతిలో సాధారణమైన సమాచారాన్ని తెలియజేస్తాయి. ఇవి నీలిరంగు బ్యాక్గ్రౌండ్లో తెలుపు చిహ్నంతో చూపబడతాయి. టెక్స్ట్ నలుపు రంగులో వ్రాయబడుతుంది. తరువాత ఫైర్ సేఫ్టీ సంకేతాల గురించి తెలుసుకుందాం. అగ్నిమాపక భద్రతా సంకేతాలు ఫైర్ అలారంలు మరియు అగ్నిమాపక పరికరాల స్థానాన్ని సూచిస్తాయి. అవి ఎరుపు బ్యాక్గ్రౌండ్లో
తెలుపు చిహ్నాలు లేదా టెక్స్ట్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం హౌస్ కీపింగ్ మరియు వ్యర్థాల తొలగింపు గురించి తెలుసుకుందాం. హౌస్ కీపింగ్ అనేది కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు, పనిచేసే ప్రాంతాన్ని చక్కగా మరియు క్రమబద్ధంగా ఉంచడం, స్లిప్ అవ్వకుండా అంతస్తులను నిర్వహించడం, పని ప్రదేశంలో ఇతర అగ్ని ప్రమాదాలను తొలగించడం వంటివి ఉంటాయి. 5S అనేది వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్ కోసం ఉపయోగించే జపనీస్ మెథడాలజీ. జపనీస్ భాషలో ఇది సేరి అంటే సార్ట్, సైటన్ అంటే సెట్, సెయిసో అంటే షెయిన్, సెయికెట్సు అంటే స్టాండర్డైజ్ మరియు షిట్సుకే అంటే సస్టైన్. సార్ట్ మొదటి ఎస్ వర్క్ ప్లేస్లో అవసరం లేని మరియు ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఆపరేషన్కి ఉపయోగం లేని వస్తువులను ఎలిమినేట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. ఆపరేషన్స్ కోసం ఇంపార్టెంట్ కానీ లేదా అవి సరైన స్థలం లేదా పరిమాణంలో లేని వస్తువులపై రెడ్ ట్యాగ్ను ఉంచాలి. క్రమంలో సెట్ చేయండి. రెండవ ఎస్ ఎరుపు ట్యాగ్ ఐటెంలను గుర్తించిన తర్వాత ఈ ఐటెంలు తదుపరి పారవేయడం, రీసైక్లింగ్ లేదా రీసైక్లింగ్ కోసం సెంట్రల్ హోల్డింగ్ ఏరియాకు తరలించబడతాయి. షైన్ పని ప్రదేశాలలో అడ్డుపడే అయోమయాన్ని తొలగించి మిగిలిన వస్తువులను ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి దశ పని ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయడం. స్టాండర్డైజ్ మొదటి 3 5Sలను అమలు చేసిన తర్వాత తదుపరి స్తంభం పని ప్రాంతంలోని ఉత్తమ పద్ధతులను ప్రామాణీకరించడం. సస్టైన్ సరైన విధానాలను సరిగ్గా నిర్వహించడం అలవాటు చేసుకోవడం, అమలు చేయడం మరియు సాధించడం చాలా కష్టతరమైన ఎస్. 5S సిస్టమ్ యొక్క ప్రయోజనాలు: ఉత్పాదకత పెంచుతుంది, నాణ్యతను పెంచుతుంది, ఖర్చు తగ్గిస్తుంది, పనిలో ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఇది వినియోగదారులకు సంతృప్తిని ఇస్తుంది, ఇది మొత్తం అభివృద్ధిని అనుమతిస్తుంది, మెరుగైన పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య స్థితికి దారితీస్తుంది. ఇప్పుడు వ్యర్థ పదార్థాల పారవేయడం గురించి తెలుసుకుందాం. పారిశ్రామిక వ్యర్థాలు కర్మాగారాలు, మిల్లులు మరియు గనుల వంటి పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలు. పారిశ్రామిక వ్యర్థ పదార్థాల సాధారణ జాబితా: పత్తి వ్యర్థాలు, వివిధ పదార్థాల మెటల్ చిప్స్, లూబ్రికేటింగ్ ఆయిల్, కూలెంట్ మొదలైన ఆయిల్ వ్యర్థాలు, విద్యుత్, గాజు మొదలైనవి ఇతర వ్యర్థాలు. వ్యర్థాలను పారవేసే పద్ధతులు: రీసైక్లింగ్ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ అనేది ఏదైనా రికవరీ ఆపరేషన్. దీని ద్వారా వ్యర్థ పదార్థాలను అసలు లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉత్పత్తులు, మెటీరియల్ లేదా పదార్థాలుగా తిరిగి ప్రాసెస్ చేస్తారు. కంపోస్టింగ్ ఇది ఎటువంటి ప్రమాదకరమైన ఉప ఉత్పత్తులు లేకుండా పూర్తిగా సహజమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో పదార్థాలను ఎరువుగా ఉపయోగించగల సేంద్రియ సమ్మేళనాలుగా విభజించడం జరుగుతుంది. ల్యాండ్ ఫిల్లు ల్యాండ్ ఫిల్ వాడకం ద్వారా పెద్ద ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ స్థలం తెరిచి వ్యర్థాలతో నిండి ఉంటుంది. వ్యర్థ పదార్థాలను కాల్చడం
మీరు రీసైకిల్ చేయలేకపోతే లేదా సరైన స్థలాలు లేనట్లయితే ల్యాండ్ ఫిల్లను ఏర్పాటు చేయడం. మీరు మీ ఇంట్లో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలను కాల్చవచ్చు. ఆవిరి మరియు బూడిదను ఉత్పత్తి చేయడానికి అధిక ఉష్ణోగ్రతల వద్ద వ్యర్థాలను నియంత్రిత దహనాన్ని ప్రిఫర్డ్ వేస్ట్ డిస్పోజల్ టెక్నిక్ అంటారు. వ్యర్థ పదార్థాల పారవేయడం యొక్క మొదటి దశ వ్యర్థాలను సేకరించడం మరియు వేరు చేయడం. వ్యర్థాలను సేకరించిన తర్వాత పత్తి వ్యర్థాలను వేరు చేయండి. బ్రష్ సహాయంతో చేతి పారతో చిప్స్ని సేకరించండి. ఒట్టి చేతితో చిప్ను నిర్వహించవద్దు. వివిధ మెటల్ చిప్స్ ఉండవచ్చు, కాబట్టి మెటల్ ప్రకారం చిప్ను వేరు చేయండి. కాటన్ వ్యర్థ పదార్థాలను వేరు చేసి వ్యర్థ కాటన్ పదార్థాన్ని నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన డబ్బాలో నిల్వ చేయండి. అదేవిధంగా మెటల్ చిప్ యొక్క ప్రతి వర్గాన్ని ప్రత్యేక డబ్బాలలో నిల్వ చేయండి. వ్యర్థాల విభజన కోసం డబ్బాలకు రంగు కోడ్. వేస్ట్ మెటీరియల్ పేపర్ కలర్ కోడ్ బ్లూ, ప్లాస్టిక్ ఎల్లో, మెటల్ రెడ్, గ్లాస్ గ్రీన్, ఫుడ్ బ్లాక్, అదర్స్ స్కై బ్లూ. మనము ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. ప్రాథమిక భద్రతా సంకేతాలను పేర్కొనడం, భద్రతా చిహ్నం యొక్క ప్రాథమిక వర్గాలను గుర్తించడం, వ్యక్తిగత భద్రతా చర్యలు పేర్కొనడం, 5S అంటే ఏమిటో చెప్పడం, 5S యొక్క ప్రయోజనాలను జాబితా చేయడం, వ్యర్థాలను పారవేసే పద్ధతులు, వర్క్షాప్లో వ్యర్థ పదార్థాలను గుర్తించి వేరు చేయడం, వ్యర్థ పదార్థాలను వేర్వేరు డబ్బాల్లో అమర్చడం. ఈ సెషన్లో ప్రమాదం హెచ్చరిక, జాగ్రత్త అండ్ వ్యక్తిగత భద్రతా సందేశం లాంటి భద్రతా సంకేతాలు మరియు వ్యర్థ పదార్థాలను సురక్షితంగా పారవేయడం గురించి అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.